రీసెంట్ గా జరిగిన ఒక ఐపీఎల్ మీటింగ్ లో ఆర్సీబీ టీం కూడా 2025 ఐపీఎల్ లో మెగా ఆక్షన్ కావాలని కోరుకుంటోంది. అంటే మెగా ఆక్షన్ కావాలని కోరుకునే టీమ్స్ తక్కువ ఉన్నాయి, ఆ తక్కువలో ఆర్సీబీ ఒకటి. అలా కోరుకుంటున్నారు అంటే దాని అర్థం ఏంటి? వాళ్ళ స్క్వాడ్ ని కొత్త ప్లేయర్స్ తో నింపాలనుకుంటున్నారు అని, అంతే కదా. అందుకే మెగా ఆక్షన్ లోకి ఎవరైనా వెళ్తారు. సో ఇప్పుడు ఆర్సీబీ టీం ఒక 5 మంది మీరు ఎక్స్పెక్ట్ చేయని ప్లేయర్స్ ని ఆక్షన్ లోకి రిలీజ్ చేసే ఛాన్స్ ఉంది. అంటే 5 మంది అనే కాదు, చాలా మందిని రిలీజ్ చేస్తారు మెగా ఆక్షన్ అంటే. బట్ నేను ఇక్కడ స్టార్ వాల్యూ గురించి మాట్లాడుతున్నాను. అలాంటి ప్లేయర్స్ ఒక 5 మంది ఉన్నారు. వాళ్ళలో ఫస్ట్ ఫాఫ్ డు ప్లెసిస్. ఎందుకో కూడా మీ అందరికి బాగా తెలుసు. ప్రెసెంట్ ఫాఫ్ డు ప్లెసిస్ కి 40 years ఏజ్. అతను మేజర్ లీగ్ క్రికెట్ లో రీసెంట్ గా బాగా పర్ఫామ్ చేశాడు. కానీ రిటైన్ చేసుకుంటే కనీసం 4 సంవత్సరాలు లేదా 3 సంవత్సరాలు. అంటే మళ్ళీ మెగా ఆక్షన్ ఎప్పుడు పెడతారో ఎవరికి ఇంకా క్లారిటీ లేదు. రూల్ మారుస్తామంటున్నారు. దాని ప్రకారం అన్ని సంవత్సరాలు టీంలో పెట్టుకోవాలి. సో అప్పటికి ఫాఫ్ డు ప్లెసిస్ క్రికెట్ లో ఉండే అవకాశం లేదనమాట. అందుకే ఫాఫ్ డు ప్లెసిస్ ని ఆక్షన్ లోకి వదిలేస్తారు, డౌట్ లేదు. ఇక నెక్స్ట్ కెమ్రన్ గ్రీన్. ఏ ముహూర్తాన ముంబై ఇండియన్స్ నుంచి కెమ్రన్ గ్రీన్ ని ట్రేడ్ చేసుకున్నారో తెలియదు, కానీ నాకు తెలిసినంత వరకు కెమ్రన్ గ్రీన్ ట్రేడింగ్ అనేది పెద్దగా వర్కౌట్ కాలేదు ఆర్సీబీ టీమ్ కి. అంటే అతను కొన్ని మ్యాచ్లు గెలిపించి ఉండొచ్చు, బాగా ఆడి ఉండొచ్చు, బట్ అతని వల్ల ఓడిపోయిన మ్యాచ్లే ఎక్కువగా ఉన్నాయి నాకు తెలిసి. కొన్నిసార్లు మంచిగా బౌలింగ్ చేయాల్సిన టైంలో చేయలేదు, బ్యాటింగ్ చేయాల్సిన టైంలో చేయలేదు. సో ఈ ఒక్క కారణం చాలు కెమ్రన్ గ్రీన్ ని ఆక్షన్ లోకి వదిలేయడానికి. ఇక నెక్స్ట్ మొహమ్మద్ సిరాజ్. మీకు డౌట్ రావచ్చు, మొహమ్మద్ సిరాజ్ ని ఏంటి ఆర్సీబీ టీం వదలడం ఏంటి అని చెప్పి. ఖచ్చితంగా ఆక్షన్ లోకి వదిలి తీరుతారు. అదే టైంలో మళ్ళీ కొనుక్కోవడానికి కూడా ట్రై చేస్తారు. అది నార్మల్ ట్రై కాదు, గట్టిగానే ట్రై చేస్తారు. బట్ డైరెక్ట్ గా అయితే అతన్ని రిటైన్ చేసుకునే అవకాశం చాలా తక్కువగా కనిపిస్తోంది ఈ సంవత్సరం. సో ఇది ఒక బ్లైండ్ గెస్ అనమాట. టీమ్ లో జరుగుతున్న కొన్ని సిచ్యువేషన్స్ పరంగా నేను అనుకుంటున్నాను. సో అదంతా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడానికి అంత టైం మనకు లేదు. ఇంకొక అవకాశం వస్తుంది ఏదో ఒక వీడియోలో, ఖచ్చితంగా అంత క్లియర్ గా చెప్తాను. ఇక నెక్స్ట్ గ్లెన్ మ్యాక్స్వెల్. మీ అందరికీ తెలుసు మ్యాక్స్వెల్ ఆక్షన్ లోకి వస్తున్నాడు. అయితే దానికి గల కారణం ఏంటి అంటే మ్యాక్స్వెల్ ఆడకపోవడం కాదు, మ్యాక్స్వెల్ కు కరెక్ట్ సెట్ అయిన రీప్లేస్మెంట్ దొరికింది. మ్యాక్స్వెల్ కన్నా కన్సిస్టెంట్ గా ఆడే ప్లేయర్ ఆర్సీబీకి దొరికాడు. అతనే విల్ జాక్స్. అంతేకాకుండా ఇక్కడ ఇద్దరు స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్సే. సో అలాంటివి చూసుకున్నప్పుడు విల్ జాక్స్ యంగ్ ప్లేయర్, ఇంకా ఎక్కువ ఫ్యూచర్ ఉంది. అందుకే విల్ జాక్స్ వైపు ఆర్సీబీ వెళ్లే అవకాశం ఉంది. అతన్ని రిటైన్ చేసుకుని మ్యాక్స్వెల్ ని ఆక్షన్ లోకి వదిలిపెడతారు. ఇక లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అల్జరీ జోసెఫ్. లాస్ట్ ఇయర్ ఎంతో ఇష్టపడి డబ్బులు ఖర్చు పెట్టి కొనుక్కున్నారు. బట్ అల్జరీ జోసెఫ్ వల్ల టీమ్ కి ఒరిగింది ఏమీ లేదు. అందుకే ఈ ఇయర్ అతని ఆక్షన్ లోకి రిలీజ్ చేసేస్తారు. సో ఈ విధంగా ఈ 5 మంది స్టార్ ప్లేయర్స్ ఖచ్చితంగా ఆక్షన్ లోకి వెళ్లే అవకాశం ఉంది ఈ 2025 ఐపీఎల్ మెగా ఆక్షన్ లో. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.